హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ రా మ్యాంగోతో పానీపూరి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పానీపూరి అంటే చాలా ఇష్టపడతారు కదా. సో సీజనల్ గా వచ్చే బెనిఫిట్స్ ని మనం ఎందుకు వదులుకోవాలి? దట్టు ఈ సమ్మర్ లో బయట పానీపూరి తిని హెల్త్ ని పాడు చేసుకునే బదులు చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీ అంతా ఈ రా మ్యాంగో పానీపూరిని చక్కగా ఎంజాయ్ చేసేది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి పచ్చి మామిడికాయలు చాలా బాగా దొరుకుతాయి. సో ఆ పచ్చి మామిడికాయ యూస్ చేసి మనం పానీపూరిని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక మామిడికాయ తీసుకోవాలా, 2 మామిడికాయలు తీసుకోవాలా, అది మీరు చూసి తీసుకోండి. మామిడికాయ పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. సరే, మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. మరి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు, అలాగే పుదీనా, ఒక పచ్చిమిర్చి, సాల్ట్ వేసి వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ లో మనం ఇప్పుడు కన్సిస్టెన్సీ సెట్ చేసుకోవడం కోసం వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే మనం ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా అని ఎక్కువ వాటర్ వేసేయకూడదు, చూసుకొని వేసుకోవాలి. పానీపూరి వాటర్ కి తగ్గట్టుగా కాస్త సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చాట్ మసాలా కానీ పానీపూరి మసాలా పౌడర్ ని కానీ ఒక 1 టేబుల్ స్పూన్ ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఈ పానీపూరి వాటర్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకపెట్టుకున్న ఆలుగడ్డల్ని తీసుకోవాలి. వీటిని చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న దాంట్లో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక చాపర్ తీసుకొని అందులో కొన్ని పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర, ఒక గ్రీన్ చిల్లీ, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్ ని కూడా వేసి వీటన్నిటిని చాప్ చేసుకోవాలి. ఆలుగడ్డలో వేసుకునే ఈ ఇంగ్రీడియంట్స్ ని ఇలా చాపర్ లో చాప్ చేసుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా చిన్నగా కట్ అయ్యి పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇలా చాప్ చేసుకున్న ఈ మిక్చర్ ని మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలో వేసుకోవాలి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, అలాగే చాట్ మసాలా కానీ పానీపూరి మసాలా పౌడర్ని కానీ యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొంచెం మిగిలిపోయింది, రా మ్యాంగో పేస్ట్. సో ఇందులో కూడా ఆ ఫ్లేవర్ వస్తుందని నేను యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పానీపూరిలో పెట్టుకునే స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? పానీపూరీస్. సో నేను ఇక్కడ రెడీమేడ్ పానీపూరి ఫ్రైస్ ని తీసుకున్నాను. సో వీటిని అయితే కొంచెం ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పానీపూరీస్ ని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ ని హీట్ చేసుకుని, హీట్ అయిన తర్వాత వీటిని కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఈ పానీపూరి మిక్చర్లో మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన పానీపూరి తినడానికి రెడీ అయిపోయింది. నాకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు కూడా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చి మామిడికాయతో మీరు కూడా పానీపూరి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.